సినిమా ఎండింగ్ లో ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నిజంగా దట్స్ హ్యాట్స్ ఆఫ్. గొప్ప ఎన్నో సినిమాలు చూసానుకున్న మనం ఇవాళ గొప్ప పుస్తకం చూస్తున్నాం. అంత గొప్ప పుస్తకం కేవలం క్యాస్ట్ కోసము, అహంకారం కోసము, ఎక్కువ వాళ్ళ తక్కువ అనే చిత్త మీనింగ్స్ కోసము ఈ రోడ్డు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమైతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి కూతురు భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు బాగా కళ్ళము దుర్మార్గం మంచిగా వస్తే నన్ను చూస్తే దాన్ని ఎంతకైనా ఆదరిస్తున్నా ఆదరిస్తున్న చూసుకోవడమే కాదు ఆదరిస్తూ ఆ ప్రేక్షకులు అన్నట్టు నిజంగా శ్రీమణాలు పృథ్వీరాజ్ కపూర్ గారి గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ రాజు గారి చూస్తే ఏడుపుచ్చింది. నిజంగా ఎంత ఏడుపుచ్చిందండి. డైలాగ్ ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొట్టి మా నాన్న గుర్తొస్తాడు, నేను బ్యాండ్ కొట్టలేదు అది కూర్చోడు అమ్మాయి. నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూడో కొడుతున్నాను, ఒక పక్కన నాన్న కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత తన ఇష్టంగా పెళ్లి తను పూర్తి చేసుకుని ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది అల్టిమేట్ అదే క్యారెక్టర్ పడి నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు, హాల్ స్థిరపరచమని నా చేతులు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని. మీరందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి. సేమ్ టైం అందరూ పిల్లలు చేస్తుంటే ఆశ్రయించండి, దీవించండి. వాడు చేయండి, మీరు బతకండి. అంతేగాని ఇటువంటి అహంకారం క్యాస్ట్లో అన్యాయం చేసుకోవద్దు. వాళ్ళందరినీ అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది. అందరూ వాడు ఎంత బాగా చేస్తాడు. ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.